నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అస్తవ్యస్తంగా తయారైంది. పేద విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ క్రింది స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పేద విద్యార్థులకు అందించే ఆహారంలో నీళ్ల చాలు, అదేవిధంగా రాళ్ళు, గాజు ముక్కలు, పిన్ పంచులు, అదేవిధంగా పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో తాము ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని క్రింది స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఒక్కటి రోజు అంటే చెప్తున్నాం. శనివారం బిర్యానీ ఎప్పుడు ఇప్పుడా అంటే మీకు కూర్చుంటే డైనింగ్ హాల్ లేదా?